మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 రీనీట్ ఎగ్జామ్ 2026 ప్రొవిజనల్ కీ అనేది విడుదల చేశారు. చాలామంది స్టూడెంట్స్కి మార్క్స్ తెలుసు. నెక్స్ట్ కౌన్సిలింగ్లో కావాల్సిన సర్టిఫికేట్స్ ఏందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఇప్పుడే జాగ్రత్త తీసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి, ఆ తప్పుల వల్ల నష్టం చాలా జరుగుతుంది. సో అవేంటి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో రీనీట్ 2026 ఏపీ అండ్ తెలంగాణ, ఏపీ ఏయూ రీజన్, ఎస్వి రీజన్, తెలంగాణ ఓయూ రీజన్. తెలంగాణలో కాళోజీ నారాయణరావు వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ని. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ కౌన్సిలింగ్ని. ఓకేనా? సో అక్కడ వాళ్ళకి ఏమేమి సర్టిఫికెట్లు కావాలి, ఆల్ ఇండియా కోటాకు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఏమేమి సర్టిఫికెట్ కావాలో కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ ఫర్ కౌన్సిలింగ్ పర్పస్ ఏమేమి సర్టిఫికెట్ కావాలి అనేది ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ కౌన్సిలింగ్ మనం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సర్టిఫికేట్స్. ఈ తప్పులు మాత్రం చేయకుండా ఉండాలి. ఆ తప్పులు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో నెగ్లెక్ట్ చేయకండి, త్వరగా తీసి పెట్టుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? క్యాస్ట్ సర్టిఫికేట్ విషయం జాగ్రత్త తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కొత్తది ఉండాలి, ఈ ఇయర్ది ఉండాలి. 1 year బ్యాక్ 2 years బ్యాక్ది ఇది యాక్సెప్ట్ చేయరు క్లియర్గా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది తర్వాత మీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉందంటే తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఒకటే నెంబర్ ఫిక్స్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అప్పుడు ఒకటి, తర్వాత అది నెంబర్ మిస్ అయింది దానికి ఓటీపీలు వస్తుంటాయి అనమాట, చాలా ఇబ్బంది అవుతుంది. మెయిల్ ఐడి కూడా ఫిక్స్డ్గా పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. అకౌంట్ కూడా ఏదైనా కాలేజ్కి ఫీ పేమెంట్, ప్రాసెసింగ్ ఫీజు కానీ మీ డెబిట్ కార్డ్ నుంచే చేసే ప్రయత్నం చేయండి, అంటే ఏటీఎం కార్డు నుంచే సింపుల్గా. ఓకే, ఇది కొన్ని ఈ తప్పులు అయితే చేయకండి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూడండి. మనం ఎక్కడున్నామో అని అంటే నీట్ ఎగ్జామ్ రాసినాం, మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ రాసినాం, ప్రొవిజనల్కి విడుదల చేశారు. ప్రొవిజనల్కి కట్ ఆఫ్స్ కూడా, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని అంటే ఓఎంఆర్ స్కాన్స్ మనకు వెబ్సైట్లో పెడతారు. అది చూసుకున్న తర్వాత ఫైనల్కి ఇస్తారు. ఫైనల్కి అండ్ ర్యాంక్ ఆ రోజే ఇచ్చేస్తారు. ఫైనల్కి మీకు ర్యాంక్ వస్తుంది ఆల్ ఇండియా కోటాలో. ర్యాంక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 22 లక్షల మంది అలా రాస్తారు కదా, అందులో నుండి ఒక 12 లక్షలు 13 లక్షలు 11 లక్షల మందిని క్వాలిఫై చేస్తారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు కదా. అందులో అన్ని రాష్ట్రాల వారు ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎన్టీఏ వాళ్ళు తెలంగాణలో ఈ 12-13 లక్షల మందిలా తెలంగాణ స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ లిస్టు మొత్తం కాళోజీ నారాయణరావు వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళకి ఇస్తారు. వీసీ రిజిస్టర్ వెళ్ళి తీసుకుంటారు ఆ లిస్టు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పిలుస్తారు. ఈ 12-13 లక్షల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అని క్వాలిఫైడ్ లిస్ట్ ఇస్తారనమాట. జనరల్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మహా అయితే 40-50 వేల మంది కన్నా ఎక్కువ ఉండరు ఎవ్రీ ఇయర్, అంతే. మహా అయితే ఎక్కువ నేను మ్యాక్సిమం చెప్పింది అనమాట. ఓకే, అంటే ఉన్న 12-13 లక్షల మందిలో తెలంగాణలో ఒక 40 వేల మంది 30-40 వేల మంది, ఆంధ్రప్రదేశ్ ఒక 30-40 వేల మంది అనుకోండి, అలా ఇస్తారు. 22 లక్షల మందిలో క్వాలిఫై అయిన లిస్ట్ అని ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఆల్ ఇండియా కోటాకేమో 22 లక్షల మందిలో 12 లక్షల మంది క్వాలిఫై అంటారు కదా, వాళ్ళందరూ ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకోవచ్చు. ఇక ఆల్ ఇండియా కోటాకి క్వాలిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే, తెలంగాణలో ఎవరు చేసుకుంటారు కాళోజీ నారాయణరావు వాళ్ళంటే ఎన్టీఏ వాళ్ళు లిస్ట్ ఇచ్చింటారు కదా, ఒక 30 వేల మంది క్వాలిఫై అంటారని. ఆ లిస్ట్ వాళ్ళ కోసము తెలంగాణ కాళోజీ నారాయణరావు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. నెక్స్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా ఎన్టీఏ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చింటారు కదా, ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఇంతమంది ఉన్నారు చూడండి అని. ఓకే, వీళ్ళకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది నోటిఫికేషన్ అంటే, ఇగో ఈ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ, ఒక క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి అని కాళోజీ నారాయణరావు వాళ్ళు ఇస్తారు. ఇటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. ఎందుకు సర్టిఫికెట్లన్నీ క్రాస్ చెక్ చేస్తారు, చేసి ఓకే ఈ పిల్లవాడు, ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ తెలంగాణ స్టూడెంటే అని చెప్పేసి కాళోజీ నారాయణరావు వాళ్ళు మరొక మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట. సర్టిఫికెట్లన్నీ క్రాస్ చెక్ చేసి ఓకే రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాలి. సేమ్ థింగ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అంతే. మొత్తం స్టూడెంట్స్ సర్టిఫికెట్లన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఒక లిస్ట్ ఇస్తారు, మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట. ఆ లిస్ట్లో ఉన్న స్టూడెంట్సే, ఆ లిస్ట్లో ఉన్న ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఇప్పుడు వీడియోలో ఈ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో అదే చెప్తాను అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా, ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ తెలంగాణ అయితే గాంధీ, ఉస్మానియా, ఓకే కేఎంసీ, ఈఎస్ఐసి కాలేజ్లని. ఆంధ్ర అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ అని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది స్టెప్స్. ఈ సర్టిఫికేట్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అయితే ఇక్కడ ఆ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్త ఉండండి. మీరు డిజబిలిటీ సర్టిఫికేట్ జెన్యున్గా తీసుకోండి, క్రాస్ చెక్ మళ్ళీ చేస్తారు క్లియర్గా. ఓకేనా, క్రాస్ చెక్ చేసినప్పుడు డిజబిలిటీకి కరెక్ట్గా ఎలిజిబిలిటీ లేకపోతే డిస్క్వాలిఫై చేసే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏయుఎస్వియు ఓయు, ఏయుఎస్వి అనేది ఆంధ్రప్రదేశ్, ఓయు అనేది తెలంగాణ. ఇప్పుడు కావాల్సిన సర్టిఫికేట్లు ఏందో చూద్దాం. ఓకే, రీనీట్ హాల్ టికెట్. సార్ రీనీట్ హాల్ టికెట్ ఎందుకు, ర్యాంక్ కార్డు ఉంటే సరిపోతుంది కదా అంటే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో కూడా హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఉంటాయి. ఓకే, ర్యాంక్ కార్డు, ఓకే, మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఉండాలి మీకు. నెక్స్ట్ 10th మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th మెమో ఉండాలి ఖచ్చితంగా, ఎస్ఎస్సి మెమో. నెక్స్ట్ ఇంటర్ మెమో, షార్ట్ మెమో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అందరి దగ్గర, దాని మీద ప్రిన్సిపల్ సైన్ ఉండాలి. అప్పటి వరకు లాంగ్ మెమో వస్తే తీసుకోవాలి ఖచ్చితంగా. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి అయితే లాంగ్ మెమో ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి లాంగ్ మెమో ఉండాలి. నెక్స్ట్ ఇంటర్ టీసీ ఉండాలి, ఇంటర్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. 6th to 12th స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ అన్నా, కండక్ట్ సర్టిఫికేట్ అన్నా, బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అన్నా సేమే అనమాట. వీటిని చూసే లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తారు. 9th, 10th, 11th, 12th ఏ స్టేట్లో చదివితే ఆ స్టేట్ లోకల్. అందులో ఏ ఒక్క ఇయర్ చదువుకున్నా నాన్ లోకల్ అవుతారు. ఎక్సెప్షన్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఆర్మీ వాళ్ళకి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, 4 years ఏ స్టేట్లో లాస్ట్ 4 years 9th, 10th, 11th, 12th ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అనమాట. సార్ నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్, 12th వరకు నేను ఆంధ్రప్రదేశ్లోనే చదివిన అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి లోకల్. సార్ నేను తెలంగాణ సార్, మొత్తం ఇక్కడనే చదివాను, 9th, 10th, 11th, 12th అంతా ఇక్కడే చదివాను, నేను తెలంగాణ బిలాంగ్స్ టు. లేదు సార్ నేను మా పేరెంట్స్ ఏమో ఆంధ్రప్రదేశ్, నేనేమో 9th, 10th, 11th, 12th తెలంగాణలో చదివిన అంటే ఇప్పుడు నేను ఎక్కడ లోకల్ అవుతా అంటే తెలంగాణకు లోకల్ అవుతారు. మీ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ అయినా మీరు తెలంగాణకు లోకల్ అవుతారు. లేదు సార్ నేను తెలంగాణ స్టూడెంట్ని, మా పేరెంట్స్ తెలంగాణ, కానీ నేను విజయవాడలో 9th, 10th, 11th, 12th నేను విజయవాడలో చదివినా అంటే ఆంధ్రప్రదేశ్లో చదివినా అంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ అలా అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒకసారి చూసుకోండి క్లియర్గా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఆఫ్టర్ April 2026 ఉండాలి, కొత్తది ఉండాలి ఈడబ్ల్యూఎస్. ఓకే, యాక్చువల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఈడబ్ల్యూఎస్, యాక్చువల్గా ఇన్కమ్ బట్టే ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ ఎలా అయితే కొత్తది అడుగుతారో అందుకని ఈడబ్ల్యూఎస్ కూడా ఎవ్రీ ఇయర్ కొత్తది అడుగుతారు. ఓకేనా, సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా న్యూదే ఉండాలి. ఓకే, 1 year క్రితం ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్డ్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వరు, కొత్త ఇన్కమ్ కొత్త ఈడబ్ల్యూఎస్ ఉండాలి. ఓకేనా, ఇది ఈడబ్ల్యూఎస్ కోసం ఇన్కమ్ కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ ఆల్ ఇండియా కోటా. సరే ఇప్పుడు నేను ఆల్ ఇండియా కోటాలో అప్లై చేయాలంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ అనేది స్టేట్, ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతారు. ఓబీసీ కూడా కొత్తది ఉండాలి. ఓబీసీ ఫర్ ఆల్ ఇండియా కోటా అంటాం. ఓకే, బట్ లోకల్ తెలంగాణ అయితే లేదా ఆంధ్రప్రదేశ్ అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అంటారు కదా, కానీ ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ అంటారు. ఓబీసీ కొత్తది తీసుకోవాలి. ఓకేనా, ఇది. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్. ఓకే, నెక్స్ట్ ఎస్సీ సెంట్రల్ ఫార్మేట్లో తీసుకోవాలి. ఆల్ ఇండియా కోట అయితే సెంట్రల్ ఫార్మేట్లో తీసుకోవాలి, స్టేట్ కోట అయితే నో ఇష్యూ, మీ దగ్గర ఏది ఉంటే అది యాక్సెప్ట్ చేసేస్తారు. ఆ సెంట్రల్ ఫార్మేట్లు ఇస్తారు మీకు కౌన్సిలింగ్ అప్పుడు క్లియర్గా, దాని మీద మనం అన్ని డీటెయిల్స్ రాసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఆల్ ఇండియా కోటాకి అయితే ఎస్సీ సర్టిఫికేట్స్ ఉండాలి. నెక్స్ట్ లోకల్ అయితే SC1, SC2, SC3. ఓకేనా, SC1, SC2, SC3 అని సపరేట్గా తీసి పెట్టుకోవాలి క్లియర్గా. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. ఇంకొకటి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన స్టూడెంట్ సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని అలా ఉండాలి, ఫాదర్ నేమ్. ఓకే, పేరెంట్స్ నేమ్ ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ. నెక్స్ట్ ఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి. రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమాత్రం అటు ఇటు మిస్టేక్ జరిగినా మీరు కోల్పోతారు రిజర్వేషన్ అయితే. నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండాలి, అంటే యూడిఐడి ఉంటే సరిపోతుంది. పీడబ్ల్యూడీ లేదా PH, క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, NCC, స్పోర్ట్స్, స్క్వాడ్స్ అండ్ గార్డ్స్, ఇవన్నీ సర్టిఫికేట్స్ మీకు ఈ స్పెషల్ కేటగిరీ ఏమేమి ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. ఓకేనా, కొత్తగా తీసి పెట్టుకోండి. క్యాప్ సార్ నేను 2 years క్రితం క్యాప్ తీసి పెట్టినా సార్ అంటే అలా కాదు, ఇవన్నీ కొత్తగా తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీ తెలుస్తుంది వాళ్ళకి క్లియర్గా. నెక్స్ట్ ఆధార్ అప్డేట్ చేసి పెట్టుకోండి. ఆధార్ అప్డేట్ 10th క్లాస్లో ఆధార్ కార్డు డీటెయిల్స్ సేమ్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓన్ స్టేట్లో వస్తేనేమో టెన్షన్ లేదు, సార్ నేను ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ చదివాను, నాకు MBBS కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వచ్చిందంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. అలాగా సార్ నేను ఆంధ్రప్రదేశ్, నాకు ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ ఢిల్లీ వచ్చిందంటే అప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలంటే ఇంటర్ బోర్డు వాళ్ళని అడిగితే చెప్తారు. మీ ఇంటర్ కాలేజీలో అడగండి, సింపుల్గా వాళ్ళు చెప్తారు. ఇంటర్ బోర్డు నుంచి తీసుకోవాలి, అంటే ఆ బోర్డు వాళ్ళు ఇస్తారనమాట. ఎక్కడ చదివితే ఆ లాస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు.
ఓకేనా. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్, లాంగ్ టర్మ్ తీసుకుంటారు కదా, గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సార్ నేను 2 లాంగ్ టర్మ్ తీసుకున్నా, 3 లాంగ్ టర్మ్ తీసుకున్నా అంటే అక్కడ రాయండి క్లియర్గా. మీరు గ్యాప్ సర్టిఫికేట్ 2 రకాలు తీసుకోవచ్చు. కొన్నేమో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు ఇస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, టెన్షన్ ఏం లేదు. లేదు సార్ నేను ఎంఆర్ఓ తోటి తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, ఎంఆర్ఓ తోటి మీసా ద్వారా అప్లై చేయండి. నేను సెల్ఫ్ స్టడీ ప్రిపేర్ అయ్యాను అని చెప్పేసి గ్యాప్ సర్టిఫికేట్, ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఫిక్స్డ్ పెట్టుకోండి, ఒకటే నెంబర్ మెయింటైన్ చేయండి, ఓకేనా. పర్మనెంట్ నెంబర్ మెయింటైన్ చేయండి యూస్ అయ్యేది. మెయిల్ ఐడి కూడా జాగ్రత్తగా ఒకటి ఫిక్స్డ్గా తీసి పెట్టుకోండి, అంటే ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి. ఆల్ సర్టిఫికేట్స్ అన్ని పీడిఎఫ్ ఫైల్లో చేసి పెట్టుకోండి, ఒక్కొక్క సర్టిఫికేట్ ఒక్కొక్క పీడిఎఫ్ లాగా, ఓకేనా. ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది, ఇది ఒకటి. నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అకౌంట్ డీటెయిల్స్ మీ ఏటీఎం కార్డ్ని యూజ్ చేయండి, మీ సేవ్ వాళ్ళది వేరే వాళ్ళది యూజ్ చేయకండి. నెక్స్ట్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్, మీ సేవ్ వాళ్ళపైన డిపెండ్ కాకండి. కొన్ని పాస్ ఫోటోస్ తీసి పెట్టుకోండి వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి, 10, 20, 30, 40, 50 మీ ఇష్టం. అది ఒక షీట్ ఒక 2-3 ఇయర్స్ వరకు నాకు కావాలంటే కొన్ని ఎక్కువని తీసి పెట్టుకోండి, ఓకేనా. మీ ఫోటోను కూడా మెయిల్లో సేవ్ చేసి పెట్టుకోండి, అప్లోడ్ చేయడం అక్కడ ఈజీ అవుతుంది. ఒక 5 to 6 ఇయర్స్ జిరాక్స్ తీసి పెట్టుకోండి, అన్నీ ఇప్పుడే చేయండి. ఒక్కసారి రిజల్ట్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాక హరీబరీ ఉంటుంది, అదంతా ఒక ఫైల్లో చేసి పెట్టుకోండి. అప్పుడు ఏ కాలేజ్ బాగుంటుంది అని ఆ ఎంక్వైరీకే సరిపోతుంది, ఓకేనా. కూల్గా ఉన్నప్పుడే ఈ పని చేయండి. 5 to 6 ఇయర్స్ జిరాక్స్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎస్వీల టాప్ కాలేజీలు ఏంటి, ఏయూల టాప్ కాలేజీలు ఏంటి, తెలంగాణలో టాప్ కాలేజెస్ ఏంటి, టోటల్ కాలేజ్ ప్రయారిటీ ఎలా ఇవ్వాలి, ఇదన్నీ నేను వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వెరీ క్లియర్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రౌండ్ టు రౌండ్ లాస్ట్ స్టెప్ వరకు మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినంత వరకు, లేదా బీడీఎస్ సీట్ వచ్చినంత వరకు, లేదా ఆయుష్ కోర్సెస్లో బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్లో సీట్ వచ్చినంత వరకు, లేదా బీ ఫార్మసీ, ఫార్మ్ డి, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇక్కడ సీట్ వచ్చినంత వరకు బైపీసీ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి. ఫీ పేమెంట్ ఎలా చేయాలి, టోటల్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వెరీ క్లియర్గా. సో ఫాలో అవుతుండండి. ఏ చిన్న డౌట్ వచ్చినా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. అందరూ కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుందాం, మంచి కాలేజీలో రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.